చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథములోని ఉన్నతమైన సంగతులను మీరంతా నేర్చుకుంటున్నారు. ప్రియులారా, ప్రపంచంలో అనేకమైనటువంటి జాతుల ప్రజలున్నారు. ముఖ్యంగా యోధ జాతి ప్రజలు మనకు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో యూదుల యొక్క సంఖ్య, యూదుల యొక్క జనాభా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. యూదులకు ప్రత్యేకమైనటువంటి దేశం ఏదైనా ఉన్నది అంటే ప్రస్తుతానికి అది ఇజ్రాయెల్ దేశం. ఈ యూదులు అనేటువంటి వారు ప్రారంభం నుంచి కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును నమ్మనటువంటి వారుగా కనిపిస్తున్నారు. చాలామందికి తెలియదు ఈ విషయం. యూదులు ప్రభువును నమ్మకపోవడం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా యూదులలో నుండి కదా వచ్చారు. యూదులు యేసుక్రీస్తును నమ్మకపోవడం ఏంటి? అసలు ముందు వారే కదా నమ్మాలి అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ యూదులలో అధిక సంఖ్యాకులు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. వారు ధర్మశాస్త్రాన్ని విసర్జించిన వారుగా కనిపిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారుగా కనిపిస్తున్నారు. యూదులలో కేవలం కొద్దిమంది మాత్రమే ప్రభువును విశ్వసించి, ప్రభువును వెంబడించి అపొస్తలులుగా, శిష్యులుగా దేవుని వాక్యాన్ని విస్తరింపచేశారు. కానీ అనేక మంది యూదులలో అనేక మంది నేటికి కూడా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించలేదు. కనుక ఈ కార్యక్రమం ద్వారా యూదులు నమ్మని నిజాలు అనేటువంటి ఒక శీర్షికను మీ ముందు ఉంచాలని నేను ప్రయత్నిస్తున్నాను. యూదులు నమ్మని నిజాలు. ఈరోజు మొదటి భాగంలో కొన్ని సంగతులను మీరు నేర్చుకోబోతున్నారు. వచ్చే కార్యక్రమంలో రెండో భాగంలో మరికొన్ని సంగతులను మీరు నేర్చుకోబోతున్నారు. ఆ విధంగా యూదులు నమ్మని నిజాలు అని 4 భాగాల ద్వారా అనేకమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి విశ్లేషణాత్మకముగా మీ ముందుంచాలని దేవుని యొక్క ప్రేమను బట్టి నేను ప్రయత్నిస్తున్నాను. యూదులు నమ్మని నిజాలు. చాలామందికి ఈ విషయం తెలియక యూదులను వెనకేసుకొస్తూ ఉంటారు. అంటే చారిత్రకంగా వారు ఎంతో ప్రధానమైనటువంటి పాత్రను పోషించారని. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలో యూదులు కాపాడబడ్డారని, శేషభాగం యూదులలో నుండి రక్షింపబడ్డారని, దేవుడు ఇశ్రాయేలీయులలో యూదులను గొప్పగా సంరక్షించాడని, ఎందుకంటే యూదాగోత్రపు కొదమసింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు యూదులలో నుండే వస్తాడు కనుక వారిని దేవుడు కాపాడాడని చాలామంది ఏమనుకుంటుంటారంటే యూదులు గొప్పవారు, యూదులను వెనకేసుకుని రావాలి, యూదులను నేటికి కూడా మనము గౌరవంగా చూడాలి, వారిని కాపాడాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ యూదులు మాత్రం నేటికి కూడా
ప్రభువు రక్షణ వైపు తిరుగని వారుగా కనిపిస్తున్నారు. నేటికి కూడా దేవుని వాక్యమును అంగీకరించని వారుగానే కనిపిస్తున్నారు. వేషధారులుగా మిగిలిపోయిన వారుగానే కనిపిస్తున్నారు. ఎలాగో ఈ 4 భాగాల ద్వారా మీరు తెలుసుకుంటారు. ముందుగా మీ అందరికీ ఒక వాక్య భాగాన్ని నేను పరిచయం చేస్తాను. అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ యూదులు ఎంత భయంకరులుగా మిగిలిపోయారో, దేవుని ఉగ్రత యూదుల మీదకి ఎలా వస్తుందో వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మీరు చూడాలి, మీరు గ్రహించాలి. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు చూడండి. యూదులు ఎంత భయంకరంగా మిగిలిపోయారో మీకు అర్థమవుతుంది. ప్రారంభ శతాబ్దంలో మొదటి 100 ఏళ్లలో అపొస్తలుడైన పౌలు గారు యూదులను ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలను మీరు చూడండి, ఆశ్చర్యపోతారు. పౌలు గారు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం నుండి, అవును సహోదరులారా, ఇది నిజం, అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితరి. యూదుల వలన సంఘానికి శ్రమ కలిగినది. దేవుని సంఘాలు ప్రారంభ శతాబ్దంలో దేవుని సంఘాలు యూదుల వలన శ్రమను అనుభవించాయి అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. పౌలు గారు తెలియజేస్తున్నారు, ఇదిగో తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి మీరు కూడా యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘాల వలె యూదులు వారిని శ్రమ పెట్టినట్టుగా వారు ఏ విధంగా శ్రమలు అనుభవించారో మీరు కూడా శ్రమలను అనుభవిస్తున్నారు అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా చూడండి, ఆ యూదులు సంఘములను హింసించినటువంటి యూదులలో కొంతమంది దేవుని వాక్యాన్ని విశ్వసించి క్రైస్తవులుగా మారారు. ఇక వారు యూదులను పిలువబడరు, వారు క్రైస్తవులను పిలువబడతారు. వారు క్రీస్తును ధరించుకున్న వారు ఇక వారు యూదులుగా పిలువబడరు. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు క్రీస్తునందున్న వారికి. అపొస్తలుడైన పౌలు గారు కూడా యూదుడే. మరి ఆయన నేను కూడా యూదుడని, నేను ఇంకా యూదుడును కానీ ఉండిపోయాను అంటున్నారా? లేదు, ఒకప్పుడు యూదుడను, నేను ఇప్పుడు క్రైస్తవుడని అంటున్నారు ఆయన. కానీ యూదులుగా మిగిలిపోయిన వారిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఆయన. ఈ యూదులు చివరి వరకు మారని వారు, ప్రభువును విశ్వసించని వారు, యూదులు నమ్మనటువంటి నిజాలు ఉండిపోయాయి. చాలా నిజాలను వారు నమ్మలేదు కనుక వారు నిజంలోనికి రాలేదు, వారు సత్యంలోనికి రాలేదు, వారు ధర్మంలోనికి రాలేదు, వారు న్యాయంలోనికి రాలేదు. ఆ యూదులు ఎలా ఉన్నారో చూడండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారును మనుషులకందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదికి వచ్చెను. యూదులు ఎంత భయంకరులు చూసారా? వారు దేవుని వాక్యాన్ని అంగీకరించరు, అన్యజనులకు దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం అనుకుంటే ప్రకటించనివ్వరు. దేవుని వాక్యాన్ని ఆటంకపరిచేవారుగా కనిపిస్తున్నారు యూదులు. అంటే దేవుని వాక్యాన్ని వారు అంగీకరించరన్నమాట. దానిని బట్టి వ్రాయబడినటువంటి వాక్యభాగం ఏంటంటే, యూదులు దేవునికి ఇష్టులు కానివారు. నేటికి కూడా కొంతమంది అమాయకులు, తెలియని వారు, యూదులు చాలా గొప్పవారండి, బైబిల్లో చూడండి, పాత నిబంధనలో చూడండి, ఇదిగో నేటికి కూడా వారు ఆ పండుగను ఆచరిస్తున్నారండి, నేటికి కూడా వారు ఆ ఆచారాలను కలిగి ఉన్నారండి, చాలా గొప్ప విషయం కదండి అని అనుకుంటూ ఉంటారు. ఏంటి గొప్ప విషయం? ఏంటి గొప్ప విషయం? దేవుడు రద్దు చేసిన వాటిని ఇంకా పట్టుకొని వేలాడుతూ దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను అంగీకరించినటువంటి వారు గొప్పవారా? దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకి వచ్చెను. వారు దేవునికి ఇష్టులు కానివారు, వారు దేవునికి అసహ్యులు, దేవుని వాక్యాన్ని ఆటంకపరిచిన వారు, దేవుని వాక్యాన్ని అంగీకరించని వారు, వారే నిజాన్ని నమ్మనటువంటి యూదులు, నిజాన్ని నమ్మనటువంటి యూదులు. విశ్లేషణలో భాగంగా ఈరోజు యూదులను గూర్చి మనం ఆలోచన చేద్దాం. యూదులు ఏ నిజాన్ని నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా యూదుల మధ్యకు వచ్చినప్పుడు వారు ఏ నిజాలను నమ్మలేదు.
ఈరోజు ఒకానొక చక్కని సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. యూదులు నమ్మని నిజాలలో ప్రాముఖ్యమైనటువంటి మొదటి భాగాన్ని ఈరోజు మనము విశ్లేషణలో భాగంగా నేర్చుకుందాం. వారు నమ్మని నిజాలలో ప్రాముఖ్యమైనది ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువులో వారు అంగీకరించినటువంటి విషయం ఏమిటి? ఈరోజు మనము నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వాక్యం నుండి, యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, అసలు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయించటానికి కారకులు ఎవరనుకుంటున్నారు? యూదులే. ప్రభువును వారు సిలువ వేశారు, అపోస్తలులను వారు హింసించారు, ప్రవక్తలను చంపారు. యూదులే. యూదుల చేతులు పరిశుద్ధుల రక్తంతో తడిసిపోయాయి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, అనేకులకు దేవుని రాజ్యాన్ని గురించి పరిచయం చేస్తున్నప్పుడు, ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభువును రాళ్లతో కొట్టవలనని వారు సిద్ధమైపోయారండి. ఎవరండి వీరు? యూదులు. గుర్తుపెట్టుకోండి, యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, అంటే అంతకు మునుపు కూడా వారు రాళ్ళు చేత పట్టుకొని కొట్టడానికి సిద్ధమైపోయారు. యేసు అడుగుతున్నాడు, ఆయన నేను తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. వారు యేసుక్రీస్తు ప్రభువును రాళ్లతో కొట్టడానికి సిద్ధమైపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుతున్నారు, నేను అన్ని మంచి క్రియలే చేశాను, మీ ఎదుట అన్ని మంచి కార్యములనే నేను చూపించాను, ఏ క్రియ నిమిత్తము నన్ను మీరు రాళ్లతో కొడతారు చెప్పండి అని ఆయన అడుగుతున్నారు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరికైనా అన్యాయం చేశారా? యేసుక్రీస్తు ప్రభువు ఎవరికైనా అన్యాయం చేశారా? ఎవరికీ అన్యాయం చేయలేదు. ఎవరికీ ఆయన అన్యాయం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఆయన అడుగుతున్నారు, నేను తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీ ఎదుట నేను ప్రదర్శించాను, మరి ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొడదాం అనుకుంటున్నారు మీరు అని వారిని అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభు. యూదులను అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభు. అందుకు యూదులు ఏమంటున్నారు చూడండి, వారు నమ్మని నిజాలు బయటపడుతున్నాయి చూడండి పరిశుద్ధ గ్రంథంలో. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక. ఏమంటున్నారు యూదులు? యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ ఆయనతో సంభాషిస్తూ ఏమంటున్నారు? నిన్ను రాళ్లతో ఎందుకు కొడదాం అనుకుంటున్నావంటే నీవు మనుష్యుడవు అంటున్నారు. నీవు మావలే మనుష్యుడవు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడినని చెప్పుకొనుచున్నావు, దేవుని కుమారుడను, నాలో దైవత్వం ఉంది, నేను దేవుడను అని నీవు చెప్పుకొనుచున్నావు. కనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. మేము చాలా మంచోళ్ళం, నీవు మంచి క్రియలు కొన్ని చేసుండొచ్చు, కానీ నీలో మాకు నచ్చనిది ఒకటి ఉంది, అదేమిటంటే నీవు మనుష్యుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు, ఇది దేవదూషణ అని అంటున్నారు. నేటికి కూడా కొంతమంది మనుషులు నాకు కనిపిస్తూ ఉంటారు, ఇదిగో ఈ యూదుల వలె కనిపిస్తూ ఉంటారు. వారు నిజంగా ప్రభువే శరీరధారిగా ఉంటే రాళ్లతో కొట్టి చంపేద్దురేమో. నేటికి కూడా అలాగని వారు యూదులు అనుకోకండి. దేవుని వాక్యము యూదులకు ఎలా అర్థం కాలేదో నేడు వీరికి కూడా అలాగే అర్థం కాలేదు. వీరు అన్యజనుల రూపంలో ఉన్నటువంటి యూదులు. వీరెవరు? అన్యజనుల ముసుగులో ఉన్నటువంటి యూదులు. నాడు వారు యూదులు. వీరందరి మనస్తత్వం ఒకటే, ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు మనుష్యుడే, ఆయన దేవుడు కాదు అంటారు. ఆయన దేవుడు అని చెబుతున్నారంటే దేవదూషణ అంటారు. ఆయన దేవుడు అని ఎవరైనా చెబుతున్నారంటే అది దేవదూషణ. దేవుడు ఒక్కడే, ఆయన దేవుడని చెప్పకూడదు, అది దేవదూషణ అంటారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దేవత్వమును నాడు యూదులు ఎలాగైతే ఒప్పుకోలేదో నేడు కొంతమంది అన్యజనులు కూడా అలాగే ఒప్పుకోవటం లేదు.
దేవుడొక్కడే, యేసుక్రీస్తు ప్రభువును దేవుడని చెప్పకూడదని కొంతమంది నేటికి కూడా ఇదిగో ఆ యూదుల వలె ప్రవర్తిస్తున్నారు. దేవదూషణ అంటున్నారు. దేవదూషణ అంటున్నారు. నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు, అంతే తప్ప మంచి క్రియలు చేసినందుకు మేము ఎప్పుడు రాళ్లతో కొట్టమంటున్నారు. ఇది దేవదూషణ అంటున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వెంటనే అయ్యయ్యో పొరపాటు పడ్డారు మీరు, నేనెప్పుడు దేవుడిని చెప్పుకున్నాను, నేను మనుష్యుడనే, రాళ్ళన్నీ కింద పడేయండి అన్నారా? ఏమండి, యూదులు ఏమన్నారు? నీవు మనుష్యుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనక నిన్ను రాళ్లతో కొట్టేస్తామని రాళ్ళు చేత పట్టుకున్నారు. అదే విషయాన్ని చెప్పారు, నువ్వు మంచి క్రియలు చేస్తే ఎప్పుడు నిన్ను కొట్టమన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వెంటనే మీరందరూ పొరపాటు పడ్డారయ్యా, నేనెప్పుడు చెప్పాను నేను దేవుడినని, దేవుడు ఒక్కడే కదా, రాళ్ళని కింద పడేయండి, మనం స్నేహితులమే, నేను మీలో నుండే వచ్చాను, నేను మనుష్యుడని అని ఆయన చెప్పారా? లేక నేను దేవుడను అనేటువంటి మాట మీద ఆయన నిలబడ్డారా? చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రిప్లై ఇచ్చారు, సమాధానం ఇచ్చారు. అందుకు యేసు 34వ వాక్యం నుండి మీరు చూడాలి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? సపోర్టింగ్ వెర్సెస్ తెస్తున్నారు ఆయన. నేను దేవుడనే అని చెప్పటానికి, యేసుక్రీస్తు ప్రభువు తాను దేవుడను అని చెప్పటానికి సపోర్టింగ్ వెర్సెస్ తెస్తున్నారు ఆయన. ఆ లేఖనాలను చూపిస్తున్నారు ఆయన. ఏమని చూపిస్తున్నారు ఆ లేఖనాలను కూడా? మనుషులలో ఏ ఒక్కడు దేవుడు కాలేడు, మీరందరూ మనుషులే, నా కుమారుడు కూడా దేవుడు కాలేడు అనేటువంటి వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని ఏమైనా చూపిస్తున్నారా? లేదు. ఏ వాక్య భాగాన్ని చూపిస్తున్నారు? మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? మీరు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, ధర్మశాస్త్రాన్ని చేతపట్టారు, ధర్మశాస్త్రోపదేశకులు అని పిలువబడుతున్నారు, సమాజ మందిరములలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. మీరు బోధించే ధర్మశాస్త్రంలో, మీరు చేతపట్టిన ధర్మశాస్త్రంలో ఒక రెఫరెన్స్ ఉంది, చదవండి అంటున్నారు ఆయన. ఏమిటా రెఫరెన్సు? మీరు దైవములను దేవుడే అన్నాడు. నేను ఒక్కడనే దేవుడను, మీరెవ్వరూ దైవములు కాదని ఆయన అనలేదు. మీరు దైవములని నేనంటిని అని మీ ధర్మశాస్త్రంలో ఉంది, చదువుకోండి అంటున్నారు. ఎక్కడుంది? ఇప్పుడు వారు రెఫర్ చేయాలి. ఎక్కడుందో రెఫర్ చేయాలి. 82వ కీర్తన 6వ వాక్యాన్ని ఒక్కసారి మీరు చూడండి, ధర్మశాస్త్రంలో ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. 82వ కీర్తన, ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, ఎక్కడుందో మీకు తెలియకపోవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు అలా అన్నారు, కానీ నిజంగా ఉందా? ధర్మశాస్త్రంలో ఉందా? అలా ఎక్కడైనా ఉందా? పాత నిబంధన గ్రంథంలో చూడండి, ఉందో లేదో మీకు అర్థమవుతుంది. 82వ కీర్తన 6వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ అదే వాక్యం మనకు కనిపిస్తుంది. 82వ కీర్తన 6వ వాక్యం, మీరు దైవములనియు, ఏమిటి దేవుడు ఒక్కడే కదా, మరి దైవములు అని ఎందుకు రాయబడింది? దైవత్వాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దైవములే. దైవత్వాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ దేవుళ్ళే అంటే నేను దేవుణ్ణా, మీరు దేవుడా అని ఇక్కడ మళ్ళీ చాలామంది ప్రశ్నిస్తారు. దైవత్వాన్ని మీరు అంత పూర్తిగా కలిగి ఉన్నారా? ఏదో ఒక ధర్మకార్యం చేసేసి నేను దేవుణ్ణి అని చెప్పుకోవడానికి వీలు పడదు. జీవితంలో ప్రతి క్షణం కూడా మనము దేవత్వాన్ని ధరించుకొని బ్రతకగలిగితే అప్పుడు మనలను చూచి దేవుడు నీవు కూడా దేవత్వంలో ఉన్నావు, నీవు కూడా సమాజానికి దేవుణ్ణి పరిచయం చేస్తున్నావు అని చెబుతాడు. అంతే తప్ప ఏదో ఒక మంచి కార్యం చేసేసి నేను దేవుణ్ణి అని చలామణి అవ్వడం వలన అది దేవదూషణే అవుతుంది. మీరు మీ జీవిత చరమాంకము వరకు కూడా దేవుని వాక్యమును వెంబడించాలి, దేవుని వాక్యమును అనుసరించాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు దానికి రిప్లై ఇస్తున్నారు, దానికి సమాధానాన్ని ఇంకా ఆయన లోతైనటువంటి వివరణతో వారికి చెబుతున్నారు. అయితే ముందుగా ఈ రెఫరెన్స్ మీరు చూడండి, 82వ కీర్తన 6వ వాక్యం, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు, మీరందరూ దైవములు అని అన్నానని నా పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని నాతో సమానం అయిపోయామని, శక్తిలోను ప్రభావంలోనూ నాతో మీరు సరి సమానులని అనుకోకండి. దేవత్వములో మీరు ఆరితేరుతున్నారు, దేవత్వములో మీరు పరిపూర్ణతను సంపాదించుకోవాలి అని దేవుడు ఇక్కడ కోరుకుంటున్నాడు. అంతేగాని మనము దేవునికి కుమారులు కాకపోం. మనము దైవములు అని దేవుడు మనలను పిలిచినంత మాత్రాన మనము ఆయనతో సమానమైపోయి ఆయన కంటే అదుగులం అయిపోవడానికి ప్రయత్నించడానికి అస్సలు వీలుండదు.
ఆయన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు. ఈ విషయం అందరికీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే కపట హృదయంతో, కుటిల హృదయంతో కొంతమంది ఆలోచిస్తారు. దేవుడు నన్ను దేవుడు అని పిలిచాడంటే ఇక నాకు దేవునితో సంబంధం ఏముంది అని అనుకునేటువంటి వారికి ఇంకా దైవత్వాన్ని గురించి ఏమర్థమవుతుంది? అసలు దైవత్వం అంటేనే అర్పణతో కూడిన జీవితం, పరిచర్య చేసే జీవితం, అధికారాన్ని గూర్చి ఆలోచించని జీవితం, సేవే దృక్పథంగా బ్రతికే జీవితం. ఇది అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథం అంతా పూర్తిగా వచ్చేయాలి. దేవుని మహాకృప మనకు తోడై ఉండాలి. దేవుడు మన హృదయాలను తెరవాలి. అంత సులువుగా ఈ విషయం అందరికీ అర్థం కాదు. అంత సులువైనదైతే ఆ రోజు యూదులకు అర్థమైపోను కదా. యూదులు నమ్మని నిజాలు, యూదులకు అర్థం కాని విషయాలు ఇవి. కనుక ఎవరికైనా ఈ విషయాలు అర్థం కావాలంటే చాలా కష్టమే. అయినప్పటికీ ప్రయత్నిస్తున్నాను, మీకు అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. మీకు దేవుని కృప తోడుగా ఉంటే, మీ హృదయాన్ని దేవుడు తెరిస్తే తప్ప మీకు అర్థం కాదు. ముందుగా తెలియజేస్తున్నాను. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ధర్మశాస్త్రంలో ముందుగా వ్రాయబడిన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటది? దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. ఈ విషయం ముందుగా వ్రాయబడింది. దేవుడే తెలియజేశాడు. మీరు దైవములని దేవుడే తెలియజేశాడు. ఇదిగో అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెబుతున్నారు. చూడండి 34వ వాక్యం నుండి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? యూదులు ఎప్పుడైతే రాళ్ళు చేత పట్టుకుని నీవు మనుష్యుడివై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనక రాళ్లతో నేను కొడతామని అంటున్నప్పుడు, నేనెప్పుడూ దేవుడని చెప్పుకోలేదని ఆయన అనటం లేదు, కానీ నేను దేవుడనే. ఇదిగో వ్రాయబడిన వాక్య భాగాన్ని చూడండి. ధర్మశాస్త్రంలో ముందుగా పేర్కొనబడినటువంటి వాక్య భాగాన్ని చూడండి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఇంకా చదవండి. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. కీర్తనల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆ వాక్య భాగం నిరర్ధకం కానేరదు కదా. కనుక ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి, ఆ వాక్యానికి విలువనివ్వాలి, మీ బోధలు మార్చుకోవాలి, మీ మనస్సు తెరువబడాలి. మీరు నమ్మని నిజం అంటూ ఒకటి ఉంది. మనలో దైవత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనం దెయ్యాలుగా మిగిలిపోవాలని దేవుడు ఆశించటం లేదు. ఇలా ఈ కోణంలో మీరు ఆలోచించిన మీకు అర్థమవుతుంది. సాతానును వెంబడించినవాడు సాతాను అయిపోతున్నాడు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువు పేతురు వైపు చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులనే మనస్కరించుచున్నావు అని చెప్పారు. అన్నారా లేదా? పేతురు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అతడు నివారింపజూస్తున్నాడో, నీవు శ్రమనుంది, నీవు చంపబడి తర్వాత మూడవ దినమున తిరిగి లేచుట అగత్యమని చెప్పేటువంటి ఈ మాటలు ఇంకెప్పుడూ చెప్పొద్దు అని పేతురు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆటంకపరుస్తున్నాడో, వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు వైపు చూచేమంటున్నారు? సాతానా అంటున్నారు. మరి సాతాను వేరు కదా. మరి పేతురు వైపు చూచి సాతానని ఎందుకంటున్నారు? సాతానుడు వెంబడిస్తున్నాడు గనుక, సాతాను ఆలోచనలతో నిండిపోయాడు గనుక పేతురు వైపు చూచి సాతానా అని అన్నారు. ఎప్పుడైతే దేవుని ఆలోచనలతో మీరు నిండిపోయారో, దేవుడు మిమ్మును చూచి దైవమా అంటాడు. దైవమా అంటే ఏదో ఆయన వచ్చి మీకు మొక్కుతాడని కాదు, ప్రపంచమంతా మీకు మొక్కాలని కాదు, మీరు ప్రపంచానికి సేవ చేయాలని. దైవత్వం అంటే ఏమిటి? పరిచర్య చేయుట, పరిచారము చేయించుకొనుట కాదు. దేవత్వం అనగానే ఇక్కడ చాలామంది అధికారం, హోదా ఇటువంటి వాటిని గురించి ఆలోచన చేస్తున్నారు కనుక ప్రక్కదారి పడుతున్నారు. సాతాను కూడా ఎప్పుడూ అటువంటి వాటిని గురించి ఆలోచన చేస్తాడు. అధికారపీఠం, హోదా, సేవలు చేయించుకోవటం, అందరినీ మోసగించటం, ఇది కాదు. దేవత్వం అనగానే అందరి కొరకు నీవు అర్పింపబడటం అనేటువంటి విషయాన్ని నేర్చుకో. సాతానుని వెంబడిస్తే నీవు సాతానైపోతావు, దేవునిని వెంబడిస్తే నీవు దైవం అవుతావని దేవుడే తెలియజేస్తున్నాడు. ఇదిగో ప్రభువారు అంటున్నారు, లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో. ఇక్కడ కూడా చాలామందికి వెంటనే సందేహం వస్తుంది. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములైతే నాకు దేవుని వాక్యం వచ్చేసి నేను దైవాన్నా అంటారు. ఏమొచ్చు దేవుని వాక్యం నీకు? నీకైనా నాకైనా పాక్షికంగా వచ్చు. దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి.
నేను కూడా ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఇంకా నాకు తెలియని సంగతులను దేవుడు నాకు నేర్పించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో అంటే ఏదో ఒక రెఫరెన్స్ నీకు తెలియడం కాదు, ఒక పాఠం నీకు తెలియడం కాదు. పరిపూర్ణమైన సంగతులు 100 పాఠాలు తెలిసిన ఇంకా తెలియవలసిన పాఠాలు ఉన్నాయి. 1000 పాఠాలు తెలిసిన ఇంకా తెలియవలసిన పాఠాలు ఉన్నాయి. 10,000 పాఠాలు తెలిసిన ఇంకా తెలియవలసిన పాఠాలు ఉన్నాయి. 1,00,000 పాఠాలు తెలిసిన ఇంకా తెలియవలసిన పాఠాలు ఉన్నాయి. ఇంకా నీవు నేర్చుకోవలసిన దేవుని యొక్క జ్ఞానాంశాలు ఉన్నాయి. ఏమనుకుంటున్నారు దేవుని వాక్యం అంటే? ఏమనుకుంటున్నారు? కొద్ది కాలంలో పూర్తిగా నేర్చేసుకునేటువంటి సంపద అనుకుంటున్నారా? కొద్ది కాలంలోనే పరిపూర్ణంగా తెలుసుకోదగినటువంటి సంగతులు అనుకుంటున్నారా? మీ జీవితకాలం, నా జీవితకాలం, ఎవరి జీవితకాలం అయినా సరే సరిపోదు. దేవుణ్ణి వేడుకోవాలి, తండ్రి ఇంకా నాకు అనుగ్రహించు, ఇంకా నాకు అనుగ్రహించు. మన జీవితానికి సరిపోతాయి అనుకున్నప్పుడు దేవుడు సరిపోయినటువంటి సంగతులను మనకు దయచేస్తాడు. కానీ ఎప్పుడూ కూడా జ్ఞాన శోధనలో మనం ఉండాలి. ఆ పరిశోధనలో మనం ముందుకు వెళుతూ ఉండాలి. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో, పరిపూర్ణంగా ఎవరికైతే అర్థమవుతుందో, పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని ఎవరైతే వెంబడిస్తారో, దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల, దేవుడు అంటున్నాడు, దేవుడిచ్చేశాడు ఈ అవకాశం. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. తండ్రి ప్రతిష్ఠించాడయ్యా నన్ను. నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు మీరు నన్ను దేవదూషణ చేస్తున్నావని రాళ్లతో కొడతారా? మీరే దేవదూషణ చేస్తున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దేవత్వమును ఒప్పుకోని వారే దేవదూషణ చేసినట్టు, నేడు కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దేవత్వమును ఒప్పుకోని వారే దేవదూషణ చేస్తున్నట్టు. నాడు వారు యూదులు, నేడు అన్యజనుల రూపంలో ఉన్నటువంటి వీరు కూడా యూదులుగానే కనిపిస్తున్నారు. అన్యజనులుగా ఉన్నటువంటి యూదులు వేరు, నిజం. నాడు వారు దేవుని యొక్క సత్యమును అర్థం చేసుకోలేదు, నేడు వీరు కూడా దేవుని యొక్క సత్యమును ముమ్మాటికి చెబుతున్నాను అర్థం చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దేవత్వమును ఒప్పుకోని వారు, ప్రభువు ఎంత వివరణ ఇచ్చారు చూడండి ఇక్కడ. నేను దేవుని కుమారుడను కాను, నేను దేవుణ్ణి కాను అని ఏమని చెప్పారా? ఇదిగో దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములు. అలాగని ఈ దేవత్వం నా దగ్గరే ఆగిపోవాలని కూడా కోరుకోవటం లేదని ప్రభువారు అంటున్నారండి. ఎంత చక్కని మనసు ఆయనది. ఆ వివరణ తెలియజేస్తున్నారు. పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుడు ఆశిస్తున్నాడు, ఇదిగో నా బిడ్డలు నా సారూప్యతలోనికి వచ్చేయాలి, నా బిడ్డలు నా సారూప్యతలోనికి వచ్చేయాలి, సాతాను సారూప్యతలోనికి వెళ్ళిపోకూడదు. ఇదిగో వీరందరూ సాతానును వెంబడించేవారుగా మారకూడదు, వీరందరూ నన్ను వెంబడించేవారుగా ఉండాలి, నా వాక్యమును వెంబడించేవారుగా ఉండాలి, నా వాక్యమునకు విలువనిచ్చేవారుగా ఉండాలి, నా వాక్యమును అంగీకరించేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు ఈ విషయాలను తెలియజేస్తున్నారు. మీరు దేవుని వాక్యమును అంగీకరించకుండా దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారు దైవములని చెప్పినప్పుడు మీరు వారిని నిరాకరిస్తున్నారంటే మీరే దేవదూషణ చేస్తున్నట్టు. అంతే తప్ప మీరు ప్రభువును దేవదూషణ చేస్తున్నాడని ఎందుకంటున్నారు? నేను నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకుడి. నేను నా తండ్రి చెప్పినట్టుగా బ్రతకడం లేదనుకోండి, వాక్యానుసారంగా నేను జీవించడం లేదనుకోండి, మీరు నన్ను నమ్మకుడి. ఆయన సవాల్ చేస్తున్నారు. ధర్మశాస్త్ర ప్రకారము నేను నడుచుకోకపోతే మీరు నన్ను నమ్మకుడి. చేసిన ఎడల, అలా నడుచుకున్న ఎడల నన్ను నమ్మకున్నను. నా మీద మీకేమైనా ఒకవేళ ఈర్ష్య, పగ, ద్వేషం, ఆ మత్సరం ఏదైనా ఉంటే నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. కనీసం మీరైనా బాగుపడండి, మీరైనా పోని ధర్మశాస్త్రంలో ఉన్న క్రియలను చేయండి. తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను. తండ్రి క్రియలు నాలో ప్రత్యక్షం అవుతున్నాయి. తండ్రిని మీరు చూడలేదు, ఇదిగో నా క్రియల ద్వారా తండ్రి ఎలా ఉంటాడో మీరు తెలుసుకోండి. దేవత్వం అంటే ఇదే అని
యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. అసలు యూదులు ఇలా రాళ్ళు చేతపట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు కొట్టాలనుకున్నారో దానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో కూడా ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాట చెప్పినందుకు వీరు రాళ్ళు చేత పట్టుకుని కొట్టాలనుకున్నారో కూడా మీరు తెలుసుకోవాలి. యూదులు నమ్మని నిజం ఏంటో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వాక్యం, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. నేను తండ్రి ఒక్కటే అన్నారు. ఏ విషయంలో? దేవత్వము విషయంలో. నన్ను చూస్తే తండ్రిని చూడక్కర్లేదు, తండ్రిని చూస్తే నన్ను చూడక్కర్లేదు అన్న మాదిరిగా ఇద్దరము కూడా సారూప్యతలో ఉన్నాము, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని చెప్పినందుకు వారు రాళ్ళు చేత పట్టుకున్నారు. నేను దేవుణ్ణి అని నీవు అంటున్నావు, నీవు మనుష్యుడివై ఉండి దేవుణ్ణి అంటున్నావు, నేను తండ్రి ఒక్కటే అంటున్నావు, కనుక నేను రాళ్లతో కొడతామని వారు బయలుదేరిపోయారు ఆ మాటను బట్టి. కనుక ఈ సందర్భాన్ని అంతటినీ కూడా మనం చక్కగా గ్రహించినప్పుడు, ఏదో మనము ముందుగా అనుకున్నటువంటి అభిప్రాయాలను సమర్థించుకోవటానికి వాక్యాన్ని వక్రీకరించాలనుకుంటే ఏమీ చేయలేం. కానీ నిజంగా మీరు దీనిని విశ్లేషించి నేర్చుకుంటే, నిర్మలమైన మనస్సుతో ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్టాండ్ ఏంటి, యూదుల యొక్క స్టాండ్ ఏంటి మీరు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు నేను దేవత్వాన్ని కలిగి ఉన్నానని చెబుతున్నారు. యూదులు ఇదిగో నీవు దేవుడినని చెప్పకూడదు అని అంటున్నారు. అంటే యూదులు నమ్మని నిజం ఏంటన్నమాట, యేసుక్రీస్తు ప్రభువు దేవుడని వారు నమ్మలేదు. మీకు అర్థమవుతుందా? దేవుడన్నా దేవుని కుమారుడన్నా వారు నమ్మటం లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువులో దేవత్వం అనేది లేదంటున్నారు వారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మావలే మనుష్యుడు అంటున్నారు వారు. యూదులు నమ్మని నిజాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. వారిది నమ్మాలి. నేటికి కూడా నమ్మటం లేదు. ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళి ఈ మాటలను మీరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న దేవత్వాన్ని గురించి మీరు చెప్పండి, నమ్మరు. ఆ యూదులు ఎవరు నమ్మరు. అక్కడ వరకు ఎందుకు, ఇక్కడ కూడా కొంతమంది ఆ బ్యాచ్ ఉన్నారు. అంటే వారు యూదులు కాకపోవచ్చు, శారీరకంగా వంశాన్ని బట్టి జాతిని బట్టి వారు యూదులు కాకపోవచ్చు, కానీ అదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. యెహోవా సాక్షులు అనేటువంటి బ్యాచ్ ఒకటి తిరుగుతుంది. అలాగే మరికొంతమంది యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు అనేటువంటి బ్యాచ్ కూడా తయారైపోయి వారు సమాజంలో తప్పుడు బోధలు చేస్తూ తిరుగుతున్నారు. ఇదిగో వీరందరూ కూడా తెలుసుకోవలసినటువంటి నిజం ఇది. నాడు యూదులు నమ్మని నిజం, ఈరోజు అనేక మంది నమ్మలేకపోతున్నటువంటి నిజం. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, మనలను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు, మనలో దేవత్వాన్ని తీసుకుని రావటానికి వచ్చినటువంటి దేవుడు. ఈరోజు నిజంగా మనకు దేవత్వం పరిచయం కాదండి. యేసుక్రీస్తు ప్రభువే దేవునిగా రాకపోతే దేవుని మహాజ్ఞానమే మనకు అర్థం కాకుండా పోను, మనము కూడా సాతాను సమాజపు వారుగా మిగిలిపోదాం. కానీ ప్రభువు మన యొక్క హృదయములను తెరిచాడు, మన కన్నులు తెరిచాడు, కనుక మనకు అర్థమవుతుంది. ఎంతమంది అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు కూడా యూదులు ఈ విషయాన్ని అంగీకరించలేదు. అందుచేతనే ఒక మనిషిని చంపుతున్నాం అనుకుంటూ వారు చంపేస్తున్నారు. చూడండి, ఆ వాక్య భాగాన్ని మీరు చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. యూదులు ఎంత కఠినాత్ములా, ఎంత దౌర్భాగ్యులా. యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించలేదా చివరి వరకు? వారు నమ్మని నిజాలలో ఇది చాలా ముఖ్యమైనది అని మీకు అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వాక్యం నుండి, ప్రధాన యాజకుడు, యూదుడే ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియూ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. ఇక ఎంత చెప్పినా వీరికి జ్ఞానం తెలియదు, మనసు తెరువబడదు, మనోనేత్రాలు మూసుకున్నాయి, వీరికి అర్థం కాదు. ఈరోజు నేటికి కూడా ఈ మాటలు వింటున్నటువంటి మనుషులలో చాలామంది నేటికి కూడా ఇదిగో నేను చెబుతున్నటువంటి ఈ మాటలను అంగీకరించలేరు. నేను చెబుతున్నాను కదా, అంగీకరించలేరు. అయినప్పటికీ ప్రకటించవలసిన బాధ్యత ఉన్నది, కొంతమందినైనా రక్షించవలసినటువంటి బాధ్యత ఉన్నది. యూదులలో కొంతమంది అయితే దేవుని వైపు తిరిగారు కదా,
అపొస్తలుడైన పౌలు గారు, పేతురు గారు, యాకోబు గారు వీరందరూ దేవుని వైపు తిరిగారు కదా. అలా దేవుని వైపు తిరిగేవారి కొరకు ఈ మాటలు. అయితే చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి దేవత్వాన్ని అంగీకరించకుండా మిగిలిపోయేవారు, అలాగే చనిపోయేవారు కొంతమంది ఈ మాటలను వింటున్న వారిలో కూడా ఉంటారు. అయినప్పటికీ ఐ డోంట్ కేర్, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఎవరో నమ్మరని దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఉంటే ఎట్లా? చెప్పాలి, ప్రకటించాలి, సత్యాన్ని బహిర్గతం చేయాలి. ఇదిగో యూదులు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు ఇదే సందర్భాన్ని మరలా తెర మీదకి తీసుకుని వచ్చారు. నీవు పలకవా, ఉత్తరమేమి చెప్పవా? ఏమిటి ఎన్నిసార్లు చెప్పాలి? అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి మళ్ళీ రెట్టించి అడుగుతున్నాడు. ప్రధాన యాజకుడు, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. యేసు ప్రభువు యొక్క నోరు విప్పించాలని, ఎలాగైనా మాట్లాడించాలని దేవుని మీద ఆనబెట్టుచున్నాను అన్నాడు ప్రధాన యాజకుడు. నీవు దేవుని కుమారుడను క్రీస్తును అని అంటే చెప్పు, దాన్ని బట్టి నీకు శిక్ష విధించేస్తాం, దేవదూషణ అనేటువంటి ఆ కేసులో నీకు శిక్ష విధించేస్తాం అని చెప్పి దేవుని మీద ఆనబెట్టుచున్నాను అని అనేసరికి ప్రభువు మరి మాట్లాడాల్సి వచ్చింది. అందుకు యేసు నీవన్నట్టే నీవేమన్నావు ఇప్పుడు? నేను దేవుని కుమారుడను క్రీస్తును, అభిషక్తుడను, అభిషేకింపబడిన వాడను, దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు, నాలో దేవత్వాన్ని దేవుడు కోరుకున్నాడు, ఆ దేవత్వాన్ని మీ ముందు నేను ప్రదర్శించాను, నేను దేవుడను అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాటలో నీవన్నట్టే అన్నారు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, ఇంకా చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభు, ఇది మొదలుకొని ఇదిగో మీరు నన్ను సిలువ వేసి చంపేస్తారు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, అంటే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశాను. చూసారా ఏమంటున్నాడు? వీడు అంటున్నాడు అంటే మనుషుని కిందే ఇంకా భావిస్తున్నాడు. యూదులు మనుషుని కిందే ఇంకా భావిస్తున్నారు. వీడు దేవదూషణ చేశాను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు, ఎవరు వారు? యూదులు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. అంటే సాతానుతో పూర్తిగా నిండిపోయారు. నీవు దేవుని కుమారుడివైతే, నీవు క్రీస్తువైతే ఇదిగో నిన్ను మేము గుద్దుతున్నాము, నిన్ను మేము హింసిస్తున్నాము, నిన్ను కొట్టినవాడెవడో చెప్పు, ప్రవచించు, నిన్ను కొట్టబోయేవాడెవడో ప్రవచించు అని వారు ప్రేలాపనలు పేలుతున్నారు. ఆలోచన చేస్తున్నారా? అంటే ఈ విషయాన్ని అంగీకరించినటువంటి వారు ఎలా ఉండిపోతారో, ఎలా మారిపోతారో మీరు గమనించండి. సాతానుకు పిల్లలుగా మారిపోతారు, సాతాను సంబంధులుగా మారిపోతారు, సాతానుగా మారిపోతారు. వారు దేవుణ్ణి దూషిస్తూ మరలా పైగా ఏమంటారు? దేవుణ్ణే దేవదూషణ చేశావు అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువుని ఏమంటున్నారు? నీవే దేవదూషణ చేశావు అంటున్నారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అని చెప్పినందుకు మనలను కూడా ఏమంటారు? దేవదూషణ చేస్తున్నావంటారు. కనుక వారందరూ కూడా యోధ జాతికి సంబంధించిన వారు. అదే స్వభావం వారిది. అన్యజనులుగా ఉండొచ్చు, కానీ వారు కూడా యోధ స్వభావంతోనే ఉండిపోయారు. కనుక యూదులు నమ్మని నిజాలలో ఇది చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. యూదులు నమ్మని నిజాన్ని మీరు నమ్మగలరా? నమ్మితే మీరు ధన్యులవుతారు. నమ్మితే ప్రభువులో ఉన్న దేవత్వాన్ని ఒప్పుకుంటారు. నమ్మితే ఆ దేవత్వాన్ని మీలో కూడా కనుపరుచుకోవటానికి మీరు దేవుని సేవలో ముందుకు వెళతారు. మీ జీవితకాలమంతా దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్య ప్రకారం జీవించటానికి మీరు నడుం బిగిస్తారు. దేవుని చిత్తానికి తలదించుతారు. దేవుని వాక్యములో వ్రాయబడిన ప్రతిదానిని మీ ద్వారా నెరవేర్చుకోవటానికి మీరు ఆశిస్తారు. లేదంటే మీరు కూడా వారికి సంబంధించిన వారై, వారికి చెందిన వారై, దేవుడొక్కడే అని అనుకుంటూ దేవుణ్ణేదో ఘనపరుస్తున్నామనేటువంటి భ్రమలో ఉంటూ దేవుని వాక్యాన్ని ఆటంకపరుస్తారు. దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా మిగిలిపోతారు. ప్రభువు రక్షణను స్వీకరించకుండా అధో పాతాళానికి, నిత్య నరకాగ్నికి తరలింపబడతారు. కనుక
చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని సరిగా విశ్లేషించుకొని సరిగా అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని చక్కగా మీరు గ్రహించి సత్యమును స్వీకరిస్తారని, యూదులు నమ్మని నిజాన్ని మీరు నమ్మి ప్రభువును దేవునిగా రక్షకునిగా మీరు అంగీకరించి ప్రభువు యొక్క జీవమార్గములో కొనసాగుతారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందర్భాన్ని, ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. సాతాను అంధకారములో నుండి ఆయన మమ్మల్ని విడిపించారు. మాకు వెలుగుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య జీవమును అనుగ్రహించారు. ఆ మార్గములో నడుచుకుంటూ మీరిచ్చినటువంటి ఈ జీవితకాలమంతా మీ వాక్యమును వెంబడించగలిగే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించండి. యూదులు దేవుని వాక్యమును నమ్మనట్టుగా మేము ఉండిపోకుండా, యూదులు మీకు ఇష్టలు కానివారుగా మిగిలిపోయినట్టుగా మేము మిగిలిపోకుండా, తండ్రి వాక్య భాగాలను సరిగా విశ్లేషించి యూదులు నమ్మని నిజాలను మేము నమ్మి యేసుక్రీస్తు ప్రభువును మా రక్షకునిగా స్వీకరించిన వారమై, ప్రభువు నామమున బాప్తిస్మమునందిన వారమై, ప్రభువులో తిరిగి జన్మించిన వారమై, ప్రభువు రాజ్యములో చేర్చబడిన వారమై, ప్రభువు కార్యములను కొనసాగించుచున్న వారమై, ప్రభువు రక్షణను ప్రపంచమంతా ప్రకటించగలిగేటువంటి సైనికులుగా ఉండగలుగుటకు మమ్మల్ని అందరినీ కాపాడమని దీవించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ, మీ వాక్యమును ఎల్లప్పుడూ వెంబడించగలిగే గొప్ప భాగ్యమును అనుగ్రహించమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.